అదో మారుమూల ప్రాంతం. వ్యవసాయమే ఆ గ్రామ వాసుల జీవనాధారం. పాడి పంటలతో పచ్చగా కళకళలాడుతూ కనిపించిన ఆ గ్రామంలో గత 6 నెలలుగా చావు డప్పులు వినిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది మృతి. అందరివి ఒకే తరహా బలవన్మరణాలు. ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది? ఉరితాళ్లతో శ్మశాన నిశ్శబ్దాన్ని ఆవహించుకున్న ఆ గ్రామం ఎక్కడుంది? ఆ బలవన్మరణాల వెనుక అసలు కారణాలేంటి? నిర్మల్ జిల్లా బైన్సా మండలం దేగాంగ్ గ్రామం ఇది. ఇక్కడున్న 250కి పైగా కుటుంబాల్లోని వాళ్లంతా కాయ కష్టం చేసుకుని జీవనం సాగించే బడుగు జీవులు. వ్యవసాయమే ఆధారంగా జీవనాన్ని సాగించే కర్షకులు. 6 నెలల ముందు వరకు ఈ గ్రామం పాడి పంటలతో కళకళ్లాడింది. ఏ బాదరబందీ లేకుండా వీళ్ల బతుకుబండి సాగింది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ 6 నెలల క్రితం ఓ వ్యక్తి ఆత్మహత్యతో మొదలైన చావు కేక ఈ ఊరినే తల్లకిందులు చేసింది. ప్రతి నెలకు 2 చొప్పున అన్నట్టుగా 6 నెలలుగా గ్రామంలో చావు డప్పు మోగుతూనే ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 నెలల కాలంలో ఏకంగా 15 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడడంతో దేగాంగ్ గ్రామం బల్లకాడుగా మారింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఏ వీధిలో చూసినా పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. ఎవరిని పలకరించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పలువురు ప్రాణాలు కోల్పోగా వారినే నమ్ముకున్న కుటుంబాలు ఇదిగో ఇలా రోడ్డున పడ్డాయి. విలేజ్ లో చాలా మంది ఉరేసుకుని చావడం, మధ్యాహ్నం బానిస అయిపోవడం కూడా కది తెల్లగాలు వాళ్ళు చనిపోతుండ్రు. అసలు చెప్పుతైనడం కూడా సరిగ్గా లేదు. ఎందుకు అసలు మాకు కూడా అర్థమైతే లేదని కొద్దిగా తెలుసుకుంటారు. అది ఇక్కడనే కదా, దాదాపు మా క్యాస్ట్లోనే వడ్డర క్యాస్ట్ నుంచి 10 మంది చనిపోవడం జరిగింది. గ్రామంలో పేద కుటుంబాలు నివాసం ఉండే కాలనీల్లోనే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు క్షణికావేశంలో వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మృతుల్లో 30 ఏళ్లు పైబడ్డ వాళ్లు 8 మంది ఉండగా 30 లోపు వాళ్లు మరో 6గురున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోతుండటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ఇంట్లో ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నారు. మా గ్రామంలో ఈ 2-3 నెలల నుంచి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచిస్తే, మరి పేదరికం అనేది మాకు విలేజ్లో చాలా ఉంది. కూలీలు చేసుకొని బతికే వాళ్ళు చెడు వ్యాసనాలకు అలవాటు పడి చాలామంది చనిపోతున్నారు. దీని మీద ఎవరు దృష్టి పెడతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తల్ని కోల్పోయిన భార్యలు, భార్యల్ని కోల్పోయి ఒంటరైన భర్తలు. దేగాంగ్ గ్రామంలో ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యథ. ఒకే గ్రామంలో ఇలా జరగడం ఏంటంటూ పక్క గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలతో కుటుంబ పెద్దల్ని కోల్పోయి రోడ్డున పడ్డ ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.